పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కళ్ళ నిండా ఎన్నో కలలు, గుండె నిండా మరెన్నో ఆశలు, మూడు ముళ్ళ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించి పట్టుమని 2 నెలలైనా గడవక ముందే ఆ నవ దంపతులు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆరిపోని అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట అంతలోనే ఆత్మహత్యకు పాల్పడడం కూకట్పల్లిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్యోన్యంగా ఉంటారనుకున్న ఆ దంపతుల సంసారంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరు కలిసి మృత్యువు ఓడిలోకి చేరుకోవడం ఇప్పుడు మిస్టరీగా మారింది. అప్పుడే 100 ఏళ్ల జీవితానికి ముగింపు పలకడం ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. నిన్నటి వరకు నవ్వుతూ పలకరించిన వారు నేడు విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుకట్పల్లిలో నివాసం ఉంటున్న కార్తీక్ మంజుల దంపతులకు కేవలం 2 నెలల క్రితం అంటే మార్చి 8వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కార్తీక్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా మంజుల గృహిణిగా ఉంటుంది. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి కనీసం ముచ్చటగా 3 నెలల రాకముందే వారు తనువు చాలించడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబీకులు ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్లో కార్తీక్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించగా కొన్ని బెడ్ పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ప్రాణాలతో ఉంటారేమో అన్న చిన్న ఆశతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అటు పోలీసులు కూడా ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. కుకట్పల్లి సిఐ శోభన్ కథనం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంజుల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లోజ్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల లేదా మరేదైనా వ్యక్తిగత కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 2 నిండు ప్రాణాలు అర్ధాంతరంగా బలి కావడంతో ఇరు కుటుంబాల్లో చీకటి అలుముకుంది. పోలీసులు కాల్ డేటా ఆధారంగా వారు చివరి నిమిషంలో ఎవరితో మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 12 గంటలకు మాకు పోలీస్ స్టేషన్ అనాన్ని హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే 2 వ్యక్తులు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. వెంబటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ వచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు మొన్న ఈ సంవత్సరం మార్చి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారని పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి మరణకారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ పంపిస్తున్నాము. వాళ్ళ మాత్రం కంప్లైంట్ ఇస్తున్నారు.